హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర చికెన్ అండి. ఇది చాలా చాలా బాగుంటుందండి. గారెల్లోకి, చపాతీలోకి, రైస్లోకి, అలాగే పూరీలోకి చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మనలో చాలామంది నాన్ వెజ్ లవర్స్ ఉంటూ ఉంటారు కదా. వారు ఎక్కువగా సండే వచ్చిందంటే ఇలా చికెన్ని రకరకాలుగా ట్రై చేస్తూ తింటూ ఉంటాం కదా. బయట మనం హోటల్కి వెళ్ళి రెసిపీస్ ట్రై చేసే కన్నా ఇంట్లోనే ఇలా చక్కగా కేజీ చికెన్ తెచ్చుకుని ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. నేను కొంచెం కొత్తగా చేసి చూపించబోతున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసి ఆ టిప్స్ ఏంటో, ఆ కుకింగ్ స్టైల్ ఏంటో మీరు చూసి ఖచ్చితంగా చేసుకుని టేస్ట్ చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుందండి. మీరు ఈ చికెన్కి ఫేవరెట్ అయిపోతారు. ఫ్రెండ్స్, నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫోటో పక్కనే రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కుక్ చేసి వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇది కొంచెం డిఫరెంట్ అండి, కొత్త స్టైల్ అండి. ఇది చాలా చాలా బాగుంటుంది. కొత్తిమీర చికెన్. దీనికి కావాల్సిన చూసుకోండి. ముందు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కేజీ చికెన్ని వాటర్తో చక్కగా కడుక్కుని వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒక టీ స్పూన్ మాత్రం వేసుకోండి, తర్వాత చాలకపోతే వేసుకుందాం. 2 టీ స్పూన్లు కారం వేసుకోవాలి. అర టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ పౌడర్ని, మసాలా పౌడర్ని వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది 2 టేబుల్ స్పూన్లు. దానిలోనే కొంచెం గసగసాలు, జీలకర్ర కూడా వేసి గ్రైండ్ చేశాను. అవి 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. 4 టీ స్పూన్లు పెరుగు వేసుకోండి. అలా కలుపుకుని మ్యారినేట్ చేసుకుని ఉంచుకుందామండి. మనం ఎక్కువసేపు దీన్ని మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదండి. మనం కుక్ చేయడానికి ప్రాసెస్ చూసుకునే లోపు ఆనియన్స్ అవి కట్ చేసుకుని అలా చేసుకునే లోపు నానితే చాలు. ఎక్కువసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేయాల్సిన అవసరం అస్సలు లేదండి. అలా వేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కర్రీకి సరిపడా గిన్నె పెట్టుకొని కళాయి పెట్టుకొని అలా దినుసులు వేసుకోండి. 2 ఇలాచి, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, అలాగే ఒక అనాస పువ్వు, 2 మరాఠీ మొగ్గలు ఉంటాయి కదా అవి, ఒక అర టీ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ సోపు మాత్రం కంపల్సరీ వేసుకోండి, అసలు స్కిప్ చేయొద్దు. 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోండి. అలా మొత్తం ఫ్రై అయిన తర్వాత 2 ఆనియన్స్ని సన్నగా నిలువుగా కట్ చేసుకుని అవి కూడా వేసుకుని 1 కప్పు కొత్తిమీర అండి, బాగా వాటర్లో కడుక్కుని ఇసుక లేకుండా నీట్గా ఫ్రెష్గా చేసుకుని కొత్తిమీర వేసుకోండి. 1 కప్పు నిండా వేసుకోండి. కొన్ని పుదీనా ఆకులు వేసుకోండి. అలా వేసుకుని అవి కూడా ఆనియన్లో బాగా కలిసే వరకు ఫ్రై చేసుకోండి. అవన్నీ ఫ్రై కలర్ మారిన తర్వాత కొత్తిమీర మంచి టేస్ట్ వస్తుందండి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత. అలా మంచి స్మెల్ వచ్చినప్పుడు తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అదే కళాయిలో 2 గరిటెల ఆయిల్ పోసుకుని 1 కప్ ఆనియన్స్, 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి, ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలి. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోండి. ఎక్కువగా మాడనివ్వకుండా స్లోగా దగ్గరే ఉండి చక్కగా కుక్ చేసుకోండి. అలా ఫ్రై అవుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, అది కూడా డైరెక్ట్గా అలా ఆనియన్లో వేసేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలా మసాలా పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుందండి. అప్పుడు మనం 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్లో సాల్ట్ వేసాం కదా, అందుకే ఎక్కువ వేయొద్దండి, చాలా తక్కువ వేసుకోండి. ఆనియన్స్కి మాత్రమే వేసుకోండి. అలా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఆయిల్లో వేసుకుని ఆ మసాలా పేస్ట్ మొత్తం చికెన్కి పట్టే వరకు బాగా కలుపుకోవాలండి. చాలామంది చికెన్కి ఫేవరెట్స్ ఉంటూ ఉంటారు కదా, ఎక్కువగా ఫేవరెట్స్ చికెన్కే ఉంటూ ఉంటారు కదా. అలాంటి వారికి ఇది ఖచ్చితంగా నచ్చుతుందండి. ఈ వీడియో మీరు కూడా కొత్తగా చేసి మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టారంటే చాలా చాలా మెచ్చుకుంటారండి. అలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని డైరెక్ట్గా వేసేసాం కదా, కొంచెం సేపు మూత పెట్టుకుని ఉంచుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసామంటే చికెన్లోంచి వాటర్ వచ్చి చక్కగా అలా సూప్గా కనిపిస్తుంది కదా, గ్రేవీ చక్కగా కనిపిస్తుంది కదా. మనం ఏమీ వాటర్ యూజ్ చేయకుండానే కర్రీ అలా ఉడుకుతున్నట్లు మనకి అనిపిస్తుంది కదా. అలా ఉడుకుతున్నప్పుడు మూత తీసుకుని కొంచెం సేపు 5 మినిట్స్కి ఒకసారి అలా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. కొంచెం ఓర్పుగా చేసుకోండి. స్టవ్ వెలిగించి
కర్రీ స్టవ్ మీద పెట్టి అలా వేరే పనులు చూసుకున్నామంటే అడుగు మాడి కళాయిలో కూర మాడిపోయి చేదొచ్చేస్తుందండి. టేస్ట్ అసలు మొత్తం పోతుంది. అందుకే మీరు దగ్గరే ఉండి చేసుకోండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. చక్కగా కుక్ అయిపోతుంది, చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. అలాగే ఎక్కువ వాటర్ పోయకూడదండి. అసలు దీనిలో చికెన్లో వచ్చిన వాటరే సరిపోతాయి. మిక్సీ జార్లో ఉన్న వాటర్ ఉంటాయి కదా, కొత్తిమీర పేస్ట్ గ్రైండ్ చేసిన వాటర్ ఉంటాయి కదా, అవి మాత్రమే పోసుకుని అలా కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని బాగా కలుపుకుని 5 మినిట్స్కి ఒకసారి చూసుకుంటూ మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. అలాగే కారం టేస్ట్ కూడా చూసుకోండి. అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. నేను చెప్పిన కొలతల ప్రకారం తీసుకుంటే కేజీ చికెన్కి కరెక్ట్గా సరిపోతాయి. కొంచెం స్పైసీనెస్ ఎక్కువ ఇష్టపడేవారు ఇంకొక 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఈ చికెన్ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది, కరెక్ట్గా టేస్ట్ అన్నీ కరెక్ట్గా వస్తాయండి. అలా ఉడికించుకుంటున్నాం కదా, ఇలా ఉడుకుతుంది కదా. ఈ గ్రేవీ గారెలకు చాలా బాగుంటుందండి. అలాగే నైట్ చపాతీ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ చపాతీలకు కూడా ఇలా చికెన్ ట్రై చేసి కొత్తిమీర చికెన్ని మనం టేస్ట్ చూసుకోవచ్చు, తినొచ్చు. ఫ్రెండ్స్ ఇంకా రెడీ అయిపోయిందండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని కొంచెం ముక్క ఉడికిన తర్వాత అలా ఆయిల్ బాగా పైకి తేలింది కదా, ఇంకా చికెన్ రెడీ అయిపోయినట్టేనండి. కొత్తిమీర చికెన్ ఇంకా సర్వ్ చేసుకోవటమే. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఇంకా సర్వ్ చేసుకోవటమే. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియో తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.